ఖమ్మం అని, నల్గొండ కానీ, వరంగల్ కానీ ఈ గతంలో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్, భాజపా కాకుండా 3 సార్లు కూడా గ్రాడ్యుయేట్ నుంచి దిలీప్ కుమార్ గారు అయితేంది, పల్లా రాజేశ్వర రెడ్డి గారు అయితేంది వీళ్ళే గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా రాకేష్ రెడ్డి గారు చాలా అత్యధిక మెజార్టీతోనే గెలవబోతుంది. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఆయనకు 2021లో ఆయన పోటీ చేసినప్పుడు చాలామంది ఆయనకు ఓటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. ఎందుకంటే ఆ రోజు ఆయన అపోజిషన్ పార్టీలో ఉండి చేసిండు కాబట్టి ఆయన ప్రజలంతా ఆయన స్వీకరించిండు. కానీ ఇప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండు కాబట్టి ఏదైతే యువత కానీ మిగతా వర్గాలు ఏవైతున్నాయో అంత అప్పుడున్నంత స్థాయిలో సహకరించకపోవచ్చు అని మా అంచనా. బీజేపీ ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. అసలు బీజేపీ ప్రేమేందర్ రెడ్డి క్యాండిడేట్ అంటే ఆయన అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళే తిరస్కరిస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఏంటంటే ఆయన బీజేపీలో పనిచేసిండు. అంతకుముందు 2023 వరకు బీజేపీలో పనిచేసిండు. ప్రస్తుతం బీఆర్ఎస్కు క్యాడర్ ఉంది పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నిర్మాణంగా ఉంది పార్టీ. 23 సంవత్సరాల నుంచి దానికి ఒక వ్యవస్థాగతంగా కావాల్సినంత క్యాడర్ ఉంది. భాజపాకు కూడా ఉండొచ్చు. కాకుంటే ఏంటంటే అది క్యాండిడేట్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఇచ్చిన క్యాండిడేట్ సూటబుల్ కాదు కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకుంటారు జనం. పట్టభద్రులు అంటేనే సహజంగా ఎక్కువగా యువత, ఉద్యోగస్తులు, మేధావులు ఉండే అవకాశం ఉంది. వీరెప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకే వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఎన్నిక అనేది కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వారికే ఈ ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇతర పట్టభద్రులు అందరి మద్దతు ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఒక క్రెడిబిలిటీ కోల్పోయిండు. ఆయన ఒక అవకాశవాదిగా, ఒక రాజకీయంగా స్థిరత్వం లేకుండా పుటకో పార్టీ రోజుకో మాట మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిండు. ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగుల్లో, పట్టభద్రుల్లో, ఉద్యోగుల్లో ఆయన పట్ల ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి ఆయనను ఎవరు ఆదరించారని మేము భావిస్తా ఉన్నాం. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు. ఏమన్నా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుందా? ఇది ముఖ్యంగా ఆయన పెద్దగా గుర్తింపు లేని వ్యక్తి కాబట్టి ఆయనకు ఎలాంటి ఆదరణ లభించదని మేము భావిస్తూ ఉన్నాం. పట్టభద్రుల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? నా ఓటు ఉన్నత విద్యావంతుడు, ఒక ప్రఖ్యాత బిట్స్ పిలాని యూనివర్సిటీలో చదువుకొని ఒక అందమైన జీవితాన్ని వదులుకొని అమెరికాలో నుండి వచ్చి ఇక్కడ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకు వచ్చినటువంటి ఒక విషయ పరిజ్ఞానం ఉన్నోడు, విజ్ఞానవంతుడు ఎవరైతే ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారో వారికే నీ మద్దతు తెలియజేస్తా ఉన్నా.